వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ అంచనాలన్నీ టీజర్ తోనే ఒక్కసారిగా పడిపోయాయి. వశిష్ఠ మీద దారుణమైన ట్రోల్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది దీని మీద ఆశలు వదులుకున్నారు. చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, డైరెక్టర్ ఎవరు అన్నది క్లారిటీ లేకుండా పోయింది. సుష్మిత నిర్మాణంలో చిరంజీవి ఓ మూవీని చేయాల్సిందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి లైనప్ మీద అంతా చర్చ జరుగుతోంది. చిరంజీవి విశ్వంభర తర్వాత ఏం చేస్తాడా అని ఎవరికీ క్లారిటీ రావటం లేదు. మామూలుగా అయితే సుష్మిత గోల్డెన్ బాక్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఈ మూవీ దర్శకుడు ఇంకా ఫిక్స్ కాలేదు. కథ కూడా సెట్ కావటం లేదని టాక్. కళ్యాణ్ కృష్ణ చేస్తాడని గతంలో అన్నారు. కానీ ఆ తర్వాత చాలా మంది పేర్లు వినిపించాయి. ఇంతవరకు సుష్మిత బ్యానర్లో రాబోయే సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కూడా బయటకు రాలేదు. తాజాగా చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఓ అప్డేట్ వచ్చింది. శ్రీకాంత్ ఓదెలతో ఆ మూవీ ఉండొచ్చని సమాచారం. దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెల తన సత్తాను చాటుకున్నాడు. మొదటి సినిమాతోని 100 కోట్లు కొల్లగొట్టేశాడు. ఇప్పుడు నానితో మరో మూవీని ప్లాన్ చేశాడు. అది మరింత అగ్రెసివ్ గా, రక్తపాతాన్ని చిందించేలా ఉంటుందని సమాచారం. చిరంజీవికి శ్రీకాంత్ వీరాభిమాని. దసరా హిట్ తర్వాత చిరంజీవిని కలిసి ఓ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. చిరంజీవితో సినిమా అనేది శ్రీకాంత్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. అందుకే చిరు స్థాయికి తగ్గట్టుగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని సెట్ చేసుకున్నాడు. చిరు మూవీకి కావాల్సింది ఉంటూ తన మార్కు చూపించేలా ఆ మూవీ ఉంటుందని సమాచారం. హై బడ్జెట్ మూవీగా ఆ ప్రాజెక్ట్ రాబోతుందని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పుడు అయితే శ్రీకాంత్ ఓదెల తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. నానితో ప్యారడైజ్ మూవీని కంప్లీట్ చేసిన తర్వాత చిరుతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. ఈ మూవీకి నిర్మాత ఎవరు అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని హై స్టాండర్డ్స్ లో శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.